ధన్యవాదాలక్క. ఇప్పుడు రహదారులు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మీద మాట్లాడాల్సిందిగా పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్, పిఏఎస్ మెంబర్ అయినటువంటి శ్రీ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మహానాడు కార్యక్రమానికి హాజరైనటువంటి అత్యంత మహారథులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకు వచ్చే 30 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో, ఆ అభివృద్ధికి కావలసినటువంటి వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు కావాలో, వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందించాలో ముందుగానే పసిగట్టి వాటి ఆచరణకు నడుము బిగించి 6 నిశలు మన కోసం కష్టపడుతున్న జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన అడుగు వేస్తే యువగళం, ఆయన అడుగు వేస్తే యువగళం, ఆలోచిస్తే సాంకేతిక విప్లవం, చెయ్యి కదిపితే 10 మందికి ఆర్థిక సహాయం, అదే కన్నెర్ర చేస్తే శత్రువుల గుండెల్లో దడ దడ దడ. ఆయనే మన యువ కిశోరం, భావితరానికి మనల్ని నడిపించే నాయకులు. లోకేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలకు, మా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అతి ముఖ్యమైనది. మనమందరూ ఆలోచించాల్సిందే, మన కుటుంబం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలో ఆయన విజన్ను ఒక్కసారి మనం చూడాలి. ఆయన విజన్ ఒక్కసారి మనం చూస్తే ఈరోజు మన తలసరి ఆదాయం 2,68,000 మాత్రమే. దాన్ని 36 లక్షలకు తీసుకెళ్లేటటువంటి 2047 విజన్లో చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు మన అక్షరాస్యత శాతం 70%, దాన్ని 100%, 100% చదువుకునేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు ఆ టయానికి. అదేవిధంగా మనం ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు 47% ఉంటే 87%కి తీసుకెళ్ళి కుటుంబంలో ఆడ మగ ఇద్దరు కలిసి పనిచేసి ఏదైతే కుటుంబానికి 36 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉండాలో ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మనకు కావలసినవి మౌలిక వసతులు. మౌలిక వసతులు అంటే రహదారులు, రైల్వే జోన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పక్కా ఇళ్ళు, గ్రామాలతో మొదలుకొని పట్టణాల వరకు కావలసినటువంటి కనీస వసతులైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా వ్యవసాయానికి సాగునీరు, అదే మౌలిక వసతుల కల్పనలో మనం సాధించుకోవాల్సినటువంటి మౌలిక వసతుల గురించి మనం ఈరోజు ఆలోచించుకోవాలి. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా పనిచేశాను. 4 సంవత్సరాలు లోకేష్ బాబు గారి కింద ఒక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా పనిచేశాను.